హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా నేను న్యూస్ కోసం సెర్చ్ చేస్తున్న టైంలో నాకు ఒక చిన్న ఆర్టికల్ కనిపించింది. అబద్ధాలు ఆడితే కాదు ఆడపిల్లలు పుట్టేది, అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు పుడతారు అని చెప్పేసి ఒక చిన్న ఆర్టికల్ కనిపించింది. దాంట్లో ఏముంది అంటే, ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. అరేంజ్డ్ మ్యారేజ్, ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. పెళ్ళైన ఒక సంవత్సరం తరువాత చిన్న చిన్న విభేదాలు వస్తున్నాయి. అంటే మా తల్లిదండ్రులు వచ్చినప్పుడు నువ్వు బాగా చూసుకోవట్లేదనో, లేదంటే నీ తల్లిదండ్రులు వచ్చినప్పుడు నేను బాగా చూసుకోవట్లేదనో చిన్న చిన్న విభేదాలు ఆ ఇద్దరు భార్యాభర్తల మధ్య వస్తూ ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక చిన్న అగ్రిమెంట్ ని పెట్టుకుంటారు. ఏంటి అది అంటే, మీ సైడ్ బంధువులు వచ్చినా ఇంట్లోకి రానివద్దు, మా సైడ్ బంధువులు వచ్చినా ఇంట్లోకి రానివద్దు, కొంతకాలం ఇలా మెయింటైన్ చేద్దాము అని చెప్పేసి ఒక చిన్న అగ్రిమెంట్ పెట్టుకుంటారు. వీళ్ళు అగ్రిమెంట్ పెట్టుకున్న ఒక 2 days కి భర్త సైడ్ తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టారు, వీళ్ళు కిటికీలో చూశారు. ఓకే, డోర్ తీయాలి అని భర్త కనిపిస్తున్నా గానీ వీళ్ళు పెట్టుకున్న అగ్రిమెంట్ గుర్తొచ్చి భర్త డోర్ తీయకుండా అలానే ఉండిపోతాడు. గడిచిపోయిన తర్వాత వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టి లేరేమో అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ తల్లిదండ్రులు ఇద్దరు. ఈ ఘటన జరిగిన ఒక 2 days or 3 days కి భార్య సైడ్ తల్లిదండ్రులు వస్తారు. వీళ్ళిద్దరు కిటికీలో చూస్తారు, వాళ్ళు కాలింగ్ బెల్ కొడుతున్నారు. భార్యకి ఇంకా కన్నీళ్ళు ఆగడం లేదు. ఒక్కసారిగా భార్య వెనక్కి తిరిగి కన్నీళ్లతో ఆ భర్తను చూస్తూ ఉంటుంది. అటు పక్క తల్లిదండ్రులను లోపలికి పిలవాలని ఉన్న మనసులో, ఇటు భర్తతో మనం చేసుకున్న అగ్రిమెంట్ ని బ్రేక్ చేయొద్దు అని మనసులో ఉంటుంది. కానీ పిలవకుండా ఉండలేక భార్య ఏం చేస్తుందంటే, డోర్ ఓపెన్ చేసి తల్లిదండ్రులు ఇద్దరిని ఇంట్లోకి తీసుకొస్తుంది. వాళ్ళకి చేయాల్సిన మర్యాదలు అన్ని చేస్తుంది. ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఇద్దరు అబ్బాయిలు పుడతారు, నార్మల్ గానే ఉంటాడు, ఏముండదు. 3వ సంతానంగా ఆడపిల్ల పుడుతుంది. భర్త ఆనందానికి అవధులుండవు. అంటే ఆ భార్య, ఇద్దరు అబ్బాయిలు పుట్టారు, ఎలాంటి ఎగ్జైట్మెంట్ గానీ ఎలాంటి ఆనందం గానీ లేదు. ఆడపిల్ల పుట్టేసరికి ఆ భర్త ఎందుకు ఎంత ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు అని మైండ్ లో అలా తిరుగుతా ఉంటది. కొన్ని రోజులకి అమ్మాయి ఫస్ట్ బర్త్డే వస్తుంది. ఫస్ట్ బర్త్డే గ్రాండ్ గా చెయ్యాలి అని చెప్పి అనుకుంటాడు. భార్యకి చెప్తాడు. ఎందుకు అంటే, లేదు నేను చెప్తున్నా గ్రాండ్ గా చెయ్యాలి అని చెప్పేసి భర్త సైడ్ బంధువులందరినీ పిలుస్తాడు, భార్య సైడ్ బంధువులందరినీ పిలుస్తాడు. గ్రాండ్ గా ఒక పెద్ద హోటల్లో 2000 మందిని పిలిచి పార్టీ చేస్తా ఉంటాడు. అంటే ఒక మ్యారేజ్ టైప్ లో చేస్తున్నాడు. భార్యకి ఏం అర్థం కావట్లేదు, చుట్టాలందరిలో తిరుగుతుంది, ఏం అర్థం కావట్లేదు. మనసులో ఉంది అడిగేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతుంటే చేయి పట్టుకొని పక్కకు లాక్కొచ్చి, ఇద్దరు అబ్బాయిలు పుట్టారు, వాళ్ళ బర్త్డే గానీ వాళ్ళ ఫంక్షన్స్ గానీ ఇంత గ్రాండ్ గా చేయలేదు, పాప బర్త్డే ఎందుకు ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు, ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది. ఒక్కసారిగా సైలెంట్ గా అయిపోతాడు. కళ్ళమ్మటి నీళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది భర్తకి. ఆనందంతో వస్తున్నాయా, బాధతో వస్తున్నాయా, ఆవేదనతో వస్తున్నాయా భార్యకి అయితే అర్థం కాలేదు. 5 సంవత్సరాల క్రితం మనం ఒక చిన్న అగ్రిమెంట్ పెట్టుకున్నాం, గుర్తుందా అని చెప్పి అడుగుతాడు. ఏమైనా అగ్రిమెంట్ పెట్టుకున్నాము అని చెప్పి అడుగుతాడు. అడిగితే, మీ సైడ్ బంధువులు వచ్చినా మన ఇంట్లోకి రానివ్వద్దు, మా సైడ్ బంధువులు వచ్చినా ఇంట్లోకి రానివ్వద్దు అని చెప్పేసి ఒక చిన్న అగ్రిమెంట్ పెట్టుకున్నాము అని చెప్పేసి చెప్తుంది భార్య. మన ఇంటికి ఎవరిని రానివ్వద్దు అని మన అగ్రిమెంట్ పెట్టుకున్న 2 daysకే నీ తల్లిదండ్రులు వస్తే ఇచ్చారని తెలిసి నీ కళ్ళల్లో చూసిన ఆవేదన నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి చెప్తాడు. డోర్ తీయాలి అనే ఆవేదన నీ మనసులో ఉన్న, మనం పెట్టుకున్న అగ్రిమెంట్ బ్రేక్ చెయ్యాలా వద్దా అని నాకెళ్ళి బాధతో నువ్వు చూసిన చూపు ఆ రోజు నా మనసులో ఎప్పుడో బాధను కలిగించింది. అందుకే నేను ఆ రోజు కూడా తల్లిదండ్రులు నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చినా కానీ నేను ఎందుకు ఏం మాట్లాడలేదంటే కారణం ఇది అని చెప్తాడు. నేను ఆ రోజు అక్కడ నన్ను నేను చూసుకున్నాను. రేపు అన్న రోజు నా కూతురు కూడా పెళ్ళై వేరే ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇంటికి వెళ్ళి డోర్ కొడితే నీలాగే డోర్ తీయాలి అని చెప్పేసి ఇప్పుడు నేను ఇంత గ్రాండ్ గా ఈ ఫంక్షన్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. ఈ స్టోరీ చదివిన తర్వాత నాకెక్కడో కొంచెం బాధగా అనిపించింది. మనం ఒక మాటనే ఉంటాం, అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు అని చెప్పి. అబద్ధాలు చెబితే కాదు, అదృష్టం ఉంటేనే ఆడపిల్ల పుడుతుంది అని చెప్పడానికి ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో కూతురు లేని తండ్రికి ఈ ఆవేదన గానీ, ఈ బాధ గానీ, ఈ ప్రేమ గానీ తెలియదు. సో ఈ వీడియోని ప్రతి ఒక్క ఆడబిడ్డ తండ్రికి నేను అంకితం చేస్తున్నాను. చివరిగా నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే, నేను చెప్పిన ఈ స్టోరీలో తప్పులు ఎతకడానికి కాకుండా ఒక తండ్రి కూతురు మధ్య ప్రేమ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.